హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే నేను రాజధాని విషయంలో కొన్ని వీడియోలు అయితే చేశానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేశాను, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా కొన్ని వీడియోలు అయితే చేశాను రాజధాని అంశం గురించి. ఏంటంటే పరిపాలన ఏదైతే ఉందో పరిపాలన వికేంద్రీకరణ ఖచ్చితంగా జరగాలి. పరిపాలన విభజించినప్పుడే ప్రజల వద్దకే పథకాలు వెళ్తాయి. పరిపాలించినప్పుడే ఎక్కువగా అభివృద్ధి అనేది జరుగుతుంది అని నేను చదివిన పుస్తకాల్లో, నేను చదవటం కాదు, ఏదైతే మనం చదువుకున్న పుస్తకాల్లో ఉందో దాని ప్రకారంగానే పరిపాలన రాజధానులు విభజించాలి అనేది ఏదైతే 3 రాజధానులు అన్నారో, అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా దాని వైపుగా ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడ్డా. ఎందుకంటే తెలుసును కాబట్టి, చదివాను కాబట్టి, నాకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టి. 3 చోట్ల ఒకేసారి అభివృద్ధి చెందితే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఒకే చోట 3 చోట్లకు సరిపడింది అంతా తీసుకొచ్చి ఒకే చోట పెట్టడం. ఎగ్జాంపుల్ హైదరాబాదు. కాబట్టి నాకు నచ్చలేదు. అందువల్ల నచ్చలేదని నిర్మమాటకి చెప్పా, పార్టీలకు అతీతంగా చెప్పా. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాను నేను. ఏదైతే అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేశారో, అమరావతి రాజధాని అయితేనే బాగుంటుందని అనుకున్నారో చాలామంది ప్రజలు మరి ఎందుకని భావించారో నాకైతే తెలియదు. కానీ ఆ అమరావతి పరిస్థితి ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో నిజంగా. ఎందుకంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ఒక అడవి లాంటి ఒక ఎలా అంటే ఒక ఓన్లీ వ్యవసాయానికే పనికొచ్చే భూమిని ఏంటి అక్కడ అమరావతి కట్టాలనుకోవడం లోతట్టు ప్రాంతం నన్ను అడిగితే కనుక 100%. కాబట్టి అలాంటి అమరావతి ఇప్పుడు చూస్తే ఎలా ఉంటుందో, విజయవాడ మొత్తం మునిగిపోతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఒక్కసారి చూద్దాం. అలా మునిగిపోయినటువంటి విజయవాడ అలా ఉంటే కనుక అమరావతి పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఇది నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి. చూసే ముందు ఫస్ట్ మీరు మీ బాధ్యతగా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేశారా? లైక్ చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎప్పటికీ మీరు దేని మీద స్టాండ్ అయి ఉన్నారు? పరిపాలన వికేంద్రీకరణ మంచిదా, విభజించి పరిపాలించడం మంచిదా, లేకపోతే మొత్తం అంతా తీసుకెళ్ళి ఒక చోట పెట్టడం మంచిదా? ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని చెప్తున్నాను. కాబట్టి మీ అభిప్రాయంతో తెలియజేయండి. ఏదైనా నిర్మోహమాటంగా పార్టీలకు అతీతంగా చెప్పాలనుకుంటాను నేను. నా పందానే అలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒకే మాట మీద స్టాండ్ ఉండటం మంచిది. కాబట్టి మీరు నిజాయితీగా పార్టీలకు అతీతంగా అసలు ఏది కరెక్ట్ అంటారు రాజధాని అంశం విషయంలో? కాబట్టి ఒక్కసారి ఇది చూడండి మీరు. ఇది మంగళగిరిలో వీడియో అండి. విజయవాడ మొత్తం కూడా మునిగిపోయింది హైవేతో సహా. విజయవాడ మొత్తం కూడా హైవేలోనే మొలలోతు నీళ్ళు వచ్చాయి విజయవాడలో, అలాగే మంగళగిరిలో, అలాగే గుంటూరు మొత్తం, అలాగే అమరావతి. కాబట్టి నేను అనేది ఏంటంటే 100% ఒకటండి. ఏంటంటే అనువైనది తొందరగా కంప్లీట్ అయిపోయేది. అలాంటి దానికోసం మనం అరువులు చాచినా పర్వాలా. అసలు ఏమీ లేని చోట తీసుకుని మొత్తం చేయాలంటే మామూలు విషయం కాదు. కొంచెం ఆలోచిస్తే అర్థమైపోద్ది. నేనేదో తప్పుగా మాట్లాడుతానని చాలామంది కనిపించవచ్చు. కానీ వాస్తవాల్లోకి వెళ్తే కనుక మనకు చెప్పిన చదువులు అయ్యే కదా, మనకు చెప్పిన చదువుల్లోనే ఉంది కదండి. విభజించి పరిపాలించు, లేదా పరిపాలన వికేంద్రీకరణ, పరిపాలన విభజించి పరిపాలించడం, ఇవన్నీ మనం చదివిన చదువులే కదా. మరి ఏమైపోయిందంటారు? ఓకే చేట బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చూపించాం కదా మనం. మొత్తం ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి మొత్తం మూటలు కట్టుకుని వెళ్ళి అక్కడ పెట్టామాయే హైదరాబాద్లో. మొత్తం ఒకచోట మొత్తం అందరూ కలిపి బడా నేతలు, మామూలు మనుషులు అందరూ ఎవరి దగ్గర ఎంత ఉంటే అంతా తీసుకుని వెళ్ళి అక్కడే పెట్టారు కదా. మొత్తం అంతా పట్టుకెళ్ళి హైదరాబాద్లో పెట్టారా? పెట్టిన తర్వాత ఏమన్నారు? అతిగతి లేదు ఇవాళ. ఇంకా కొంచెం వల్గర్గా మాట్లాడాలంటే కనుక అసలు దిక్కుముక్కు లేదు, అవతల పండు అన్నట్టుంది వ్యవహారం. కాబట్టి పెట్టిన వాళ్ళందరూ కూడా ఒకే చోట పెట్టారు, ఒకే చోట అభివృద్ధి జరిగింది. ఒకచోట అభివృద్ధి కరెక్టా? మొత్తం 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే మొత్తం అభివృద్ధి కరెక్టా? చిన్న లాజిక్ అండి. మరి పెద్ద రాజకీయ శాస్త్రజ్ఞులు, రాజకీయ పండితులు, రాజకీయ మేధావులు అంటారు. మరి వాళ్ళకెందుకు అర్థం కాదు? నాకు అర్థం కాల. వాస్తవానికి నాది మట్టి బొర్రే కావచ్చు, కానీ చిన్న ఇంగిత జ్ఞానం కూడా మరి లేకుండా మరి ఎలా మాట్లాడతారో నాకైతే తెలియదు. రాజధాని అక్కడే, అయ్యయ్యో. కాబట్టి ఓకేనండి, ఇది విషయం. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, మీ గొంతును వినిపించండి ఒక కామెంట్ చేసి. దాని మీద మీ నిజాయితీగా కామెంట్ అయితే చేయండి. పార్టీలకు అతీతంగా నేను మాట్లాడిన మాటల మీద ఖచ్చితంగా చూస్తున్న మీరు అందరూ కూడా మీ బాధ్యతగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.